నేను ఇందాక మనవి చేసిన తెలంగాణకు పర్యాయ పదం బీఆర్ఎస్. అటువంటి పార్టీ నాయకులను హింసించడం, అధికారాన్ని అప్పజెప్పినటువంటి ప్రజల పాలిట శాపంగా మారడమే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం. ఈ నిర్వాకాన్ని బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మాకున్నటువంటి పార్టీ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉంటే ఇట్లయితే కరెక్ట్ కాదు, వీళ్ళని హింసించడం, రకరకాలుగా అణచివేతకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఉన్నది. కారణం ఏంటంటే 5 సంవత్సరాల్లో రావాల్సినటువంటి వ్యతిరేకత 2 సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రి మొదలు ఏ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రభుత్వ అధినేత ప్రజాక్షేత్రంలోకి పోయినా ప్రజలు నిలదీస్తున్నారు కాబట్టి, ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదంటున్నారు కాబట్టి ప్రజల్ని ఈ రకంగా నిరంతరం చైతన్యపరుస్తూ ప్రజల్ని ఆ రకంగా సమాయత్తం చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేటువంటి ఆలోచనతో వీళ్ళ మీద అరాచకాలను, అసత్యాలను, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా, అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలినాళ్లలో 2 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలతో కనుక ఒకసారి బేరీజు వేస్తే ఆ రోజు రాష్ట్రం ఏ పరిస్థితులలో రాష్ట్రం సిద్ధించింది, రాష్ట్రం సిద్ధించినటువంటి తొలినాళ్లలో ఎటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఉండే, అటువంటి అస్తవ్యస్త పరిస్థితులలో కూడా అధికార పగ్గాలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత అద్భుతమైనటువంటి పరిపాలనను అందించిండో మనమందరం కూడా చూసినాం. వారు 2 సంవత్సరాల కాలంలో అనేక సమస్యలను, తెలంగాణ జాతి 1956లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 వరకు ఎదుర్కొన్నటువంటి దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం 2 సంవత్సరాల కాలంలో చూపించినటువంటి చరిత్ర, ఘనత కేసీఆర్ గారిది. మేమందరం బాధితులం. కానీ కేసీఆర్ గారు అధికారాన్ని చేపట్టినటువంటి 2 సంవత్సరాల కాలంలో 6 మాసాల కాలంలోనే కరెంటు సమస్యను పరిష్కరించినటువంటి చరిత్ర కేసీఆర్ది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. 200గా ఉన్నటువంటి పెన్షన్ను 1000కి, ఆ తర్వాత 2000కు పెంచినటువంటి చరిత్ర బీఆర్ఎస్ది, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. వికలాంగులకు 500 నుండి 3000కు పెంచినటువంటి చరిత్ర, వృద్ధులకు, వికలాంగులకు 3000కు పెంచడం, చెరువులను పునరుద్ధరించడం, మిషన్ కాకతీయను పూర్తి చేసినాం, మౌలిక సదుపాయాల కల్పన చేసినాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీములను అమలు చేసినాం, తెలంగాణకు హరితహారాన్ని అమలు చేసినాం, ఆరోగ్య లక్ష్మి, అదే రకంగా టీఎస్ ఐపాస్ లాంటి కార్యక్రమాలను, అంటే పాజిటివ్ థింకింగ్ ఏ విషయంలో కూడా తెలంగాణ ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డటువంటి పాపాన పోలేదు. నేను స్వయంగా ఆ రోజులలో స్పీకర్గా ఉన్నా. ఘోరమైనటువంటి కాంగ్రెస్ పాలనలో ఘోరమైనటువంటి హౌసింగ్ స్కామ్ జరిగింది. దాని మీద నివేదికలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల నాయకులు ఎటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడో ఆ నివేదికల ద్వారా బహిర్గతమైంది. కానీ కేసీఆర్ గారు కక్ష సాధింపు చర్యలకు పాల్గొనలే. తన దృష్టి అంతా తెలంగాణ నిర్మాణానికి అంకితమై పనిచేసిండు. కాబట్టి ఒకవేళ కక్ష సాధించేటువంటి ఆలోచన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో, తెలంగాణ వనరులపై జరిగినటువంటి దోపిడీ దాడి విషయంలో, తెలంగాణ సర్వనాశనం కావడం విషయంలో, తెలంగాణ బతుకు బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి కావడంలో కాంగ్రెసే ప్రధాన పాత్రధారి. కాబట్టి ఒకవేళ ఆయన ఎంక్వైరీలు వేసి శిక్షించదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆ రోజు ప్రభుత్వంలో కొనసాగినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా మిగిలేవాడు కాడు.
కానీ ఆయన లక్ష్యం అది కాదు. మహాభారతంలో అర్జున్ కన్ను పక్షి దృష్టంతా పక్షి కన్ను మీద ఏ రకంగా ఉందో తెలంగాణ పోరాడి సాధించుకున్నాం. తెలంగాణ జాతి మొత్తం వీరోచితమైనటువంటి పోరాటంలో భాగస్వామ్యం పంచుకున్నది కాబట్టి వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురావాలి, వెలుగు నింపాలనేటువంటి లక్ష్యంతో ఆయన మనసంతా కేంద్రీకృతం చేసి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణను భారతదేశంలో అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే ఆ తదనంతరం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నేతృత్వంలో ఇక్కడ ఏ వర్గాన్ని కదిలించినా, ఏ రంగాన్ని ప్రశ్నించినా, ఏ ఇద్దరు వ్యక్తులు తారసపడ్డా రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం వల్ల వ్యక్తులు, కుటుంబాలు, వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైపోతున్నాయనేటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. ఒకవైపు ప్రజా వ్యతిరేకత, మరొక వైపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పార్టీగా, నేతలుగా జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాల్ని, జరుగుతున్నటువంటి ఈ దాష్టీకాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటే సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించేటువంటి విజ్ఞత దక్షుడైనటువంటి పరిపాలకుడికి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకుడు చిన్నప్పటి పద్యంలాగా కనకపు సింహాసనం ఏదో కూర్చున్నట్టు పాలన కొనసాగుతున్నది. కాబట్టి ఈ దాడి నుండి, ప్రజా వ్యతిరేకత నుండి కాపాడుకోవడం కోసం, బయటపడడం కోసం అనేక రకాలైనటువంటి స్థాయిని దిగజార్చేటువంటి నిర్ణయాలు, కక్ష సాధింపు చర్యలు ఈ 2 మాసాల కాలంలో నేను ఇందాక మనవి చేసినట్టు కేసీఆర్ ప్రభుత్వం అంటే అభివృద్ధి, కేసీఆర్ ప్రభుత్వం అంటే ప్రజలకు అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు, మార్పు. మరి అదే